కూర్చొని ఒక స్టెప్ నేను కూడా అలా అలా ఆడాను అనమాట. అవునా బాలయ్య గారేనా లేకపోతే బాలయ్య గారి డూబా? 20 ఏళ్ళ అబ్బాయి అయితే కాదు కదా, 60 ఏళ్ళ బాలయ్య గారే కదా అన్నట్టుగా ఉందన్నమాట. చాలా అంటే చాలా ఎనర్జీ అండ్ స్టామినాతో అంటే ఒక ఎనర్జీతో ఒక 20 ఏళ్ళ యువకులలో ఎటువంటి స్టామినా ఉంటుందో, ఎంతటి ఓపిక ఉంటుందో, ఎంతటి పేషెన్స్ ఉంటుందో అంత ఓపికతోటి చేశారు బాలకృష్ణ గారు. కానీ ఆయన గోల మాత్రం నేను తట్టుకోలేకపోతున్నానండి. బాలయ్య గారు మీ గోల అయిపోతుందండి. ప్రస్తుతానికి మేము లేడీస్ని, మీ అభిమానులమి, అభిమానులు అయితే నేను కాను, సినిమాలో నేను కూడా. కానీ కొంచెం నాకు నిద్ర కావాలండి. మీ సినిమా రిలీజ్ వరకు నాకు నిద్ర కావాలి. మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఆ సాంగ్లో ఆ స్టెప్పులు ఎప్పుడు చూద్దామా, ఆ అమ్మాయితోటి వేయించిన స్టెప్పులు ఎప్పుడు చూద్దామా అని చాలా అంటే చాలా ఎనర్జీగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. కొంచెం మీ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నన్ను నిద్రపోనివ్వండి. ఇప్పటికే చూసిన దగ్గర నుంచి నిన్న చూశాను, రాత్రి అంతా నిద్రలేదు. అదే మైకంలో ఉండిపోయాను నేను. తీరా చూస్తే ఇక్కడ ఉన్నాను ఏంటో కెమెరా బ్రదర్స్ ఉన్నారు నాకు. కొన్ని ట్రోలింగ్ చేస్తున్నారు, సాంగ్ మరీ ఇదిగా ఉంది, తబలా వాయించేస్తారు, వెనకాల బాక్సింగ్ చేస్తున్నారు, హీరోయిన్ కిట్ బ్యాగ్ లా వాడారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. మీకేమనిపిస్తుంది? అసలు ఏం చెప్తారు మీరు? అదేమి లేదు. అది ఏంటంటే ఇప్పుడు చూస్తున్న యువత అలా ఉంది కనుక అలా అనుకుంటున్నారు. ఏంటంటే పాత సినిమాలు ఒకసారి ఆయన చేసిన సినిమాలలో వాటిని ఒకసారి తిరగేయమని చెప్పండి, ఇంతకంటే ఎక్కువ ఆడారు. అంటే ఈ స్టెప్ బాలకృష్ణ గారికి కొత్త కాదు, కానీ ఇది నెక్స్ట్ రేంజ్ లోకి వెళ్తారనుకుంటారా? చూస్తున్నటువంటి యువతకి కొత్త, అంతేగాని ఇదే ఒక 50 ఏళ్ల వ్యక్తిని అడగండి, రిపీచోడా అటువంటి స్టెప్లు తమ్ముడు చాలా మందితో వేయించి పక్కన కూర్చోబెట్టాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిపీట్ చేస్తున్నారు, అంతేగాని అంతకు మించి ఆయన ఆడని ఆట కాదు, ఆయన వేయని స్టెప్పులు కావు అవి అంతా అని ఒక 50 ఏళ్ల వ్యక్తులని, అతని వయసులో ఉన్న యంగర్స్ని అడిగితే వాళ్ళు కూడా అదే సమాధానం చెప్పారు. అంటే ఫాదర్ ఎన్టీఆర్ గారు కూడా ఇటువంటి స్టెప్పులు చాలా వేసేవారు, హీరోయిన్ చితక్కుట్టేసేవారు అని అనేవారు అప్పట్లో. ఆయన కూడా తక్కువ అయినేం కాదు, ఆయన నటనలో చూపించేవారు. ఆ నడువులు గిల్లటాలే కానీ, వెనక మళ్ళీ నడువుల మీద స్టెప్లు వేయించడాలే కానీ, వీపుల మీద చేయడాలే కానీ, ఇవన్నీ కలిపి ఆయన నటనలో కానీ, అతను చిన్న చిన్న సాంగ్స్లో కానీ చూపించేవారు. అయినా కాయ ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా అండి? లేకపోతే చెట్టు ఒకటి అయితే కాయ ఇంకోటి కాస్తుందా? లేకపోతే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? లేకపోతే ఒక పువ్వు చెట్టేస్తే మల్లెపూలు చెట్టేస్తే గులాబీ పూలు పోయావుగా, మల్లెపూలు చెట్టుకి మల్లెపూలే పోస్తాయి. ఎన్టీఆర్ గారు అబ్బాయిలే సరిగ్గా సమాధానం చెబుతారు. అంతకంటే కూడా చాలా అంటే ఫస్ట్ ఆ సాంగ్ మాత్రం నేనైతే జిగేల్ అయిపోయాను. చాలా అంటే చాలా బాగుంది సాంగ్. అది అమ్మాయి కాస్ట్యూమ్సే కానీ, బాలయ్య గారి కాస్ట్యూమ్సే కానీ, ఆ హెయిర్ స్టైలే కానీ, ఆ స్టెప్పులే కానీ ఒక రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది చిన్న చిన్న స్క్రీన్లలో చూడటం కాదు, సిల్వర్ స్క్రీన్లో పెద్ద స్క్రీన్లో చూస్తే ఆ ఎంజాయ్మెంట్ అనేది, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. బాక్సింగ్ ఆడేశారో లేకపోతే తబలా వాయించారో కాదు, అవి ఎప్పటి నుంచో వాయిస్తున్నారు. ఆ పేరు మీద ట్రెండ్ అవుతుంటారు బాక్సింగ్ స్టెప్ అని, బాలకృష్ణ బాక్సింగ్ స్టెప్. దబిడి దిబిడే కూడా అవుతుంది, ఎందుకంటే ఆయన డైలాగే దబిడి దిబిడే. ఆ దబిడి దిబిడే కూడా మంచిగా ఇదవుతుంది అనమాట, వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి దబిడి దిబిడే వస్తుంది. బాక్సింగ్ స్టెప్పులు అనేది కొంచెం ఎలాగో ఉంది, తర్వాత తబలా అనేది కూడా ఎలాగో ఉంది. ఈ దబిడి దిబిడి స్టెప్పులు మాత్రం ఒక రేంజ్లో ఆడతాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ.